చక్రిని ఏడిపిస్తున్న ఆదిభూషణ్ మాటల ద్వారా ప్రతాప్ కుట్ర తెలుసుకుని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా చక్రి మహాలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి చక్రిని మాత్రమే అక్కడి నుంచి పంపించాలన్న కుట్రతో కుతంత్రంతో ప్రతాప్ అయితే మహాలక్ష్మి వాళ్ళింటికి అంటే మాధవ వాళ్ళింటికి వస్తాడు. వచ్చి వాళ్ళతో చాలా కలిసిపోయినట్టు తన కోపాన్ని అహాన్ని మొత్తం వదిలేసినట్టుగా చాలా పొందికగా మాట్లాడతాడు ప్రతాప్. అయితే అప్పటికే ప్రతాపు చక్రితో బెట్ట వేశాడు కదా, నా కూతురి జీవితంలోంచి నిన్ను దూరం చేసి తన మెడలో నువ్వు కట్టిన తారిని తీసి నీ మొహాన్న కొడతాను అని చెప్పి. సో అది గుర్తు చేసుకుని బాధపడుతూ భయపడుతూ ఉంటాడు చక్రి. అయితే కేశవ పక్కనే ఉండి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చక్రి తన బాధను కేశవకు చెప్పుకున్నాడు కదా. సో అందుకని ఇంకా ప్రతాప్ ఎప్పుడెప్పుడు అడిగేస్తాడా అని భయపడుతూ ఉన్న చక్రికి ప్రతాప్ కాస్త అడిగేస్తాడు. నిన్ను, నా అల్లుడిని, నా కూతుర్ని మా ఇంటికి ఒక వారం రోజుల పాటు తీసుకువెళ్తానని. తీసుకువెళ్ళొద్దు అని చెప్పగలరా? చెప్పలేరు. సో మీ ఇష్టం, తీసుకువెళ్ళండి, దానికి మా పర్మిషన్ ఎందుకు అంటూ మాధవ్ అనేసరికి ఎందుకు నాన్న అక్కడికి అని చెప్పాను. కానీ అదేంటమ్మా, నీ కోసం మీ అమ్మ ఎంతగానో బెంగ పెట్టుకుంది, మీ అమ్మని చూడాలని నువ్వు అనుకోవడం లేదా అని చెప్పనేసరికి, ఎందుకంటే మహాలక్ష్మికి అక్కడ మా చక్రిని తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదు. తనేమి ఆ ఇంటి అల్లుడు కాదు కదా. సో ఆ ఉద్దేశంతో ఇష్టం లేదు. కానీ ప్రతాప్ అడగడంతో తప్పక మనసు సొప్పక సరే అని ఊకొడుతుంది. ఇంకా చక్రికి భయం పట్టుకుంటుంది. రేపు ఉదయాన్నే మన ప్రయాణం అని చెప్పి ఇంకా ప్రతాప్ కాస్త మహాలక్ష్మి రూమ్లోనే పడుకుంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే లేచి మాధవ చేసిన దోశలు తిని బయలుదేరతారు. చక్రికి మనసులో చాలా ఆందోళన అనిపిస్తుంది. కేశవ ధైర్యం చెప్పి పంపిస్తాడు. కేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందిరా కేశవ, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? నీకు తెలీదన్నా అసలు జరిగిన విషయం ఏంటంటే అంటూ మొత్తం చెప్తాడు. ఏంట్రా నువ్వనేది? ఆయన మా చక్రితో అంత మాట అన్నారా అని చెప్పాను. కానీ అవునన్నా, వీళ్ళిద్దరికీ మధ్య డిస్కషన్ జరిగిందంట. ఆయన మనసులో ఏదో పెట్టుకునే ఇక్కడికి వచ్చాడు. మహాలక్ష్మి వదిన్ని ఇంకా పంపించడేమో, చక్రి అన్న మాత్రమే ఇంటికి తిరిగి వస్తాడేమో అన్న. నాకు భయంగా ఉంది. చక్రి అన్న అబద్ధాలు ఆడుండొచ్చు, కానీ మహాలక్ష్మి వదినంటే చక్రి అన్నకు చాలా ఇష్టం, ప్రాణం. తను చాలా ఇష్టపడి ప్రేమిస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు ఎలా జరిగితే ఏదైనా జరగరాంది అక్కడ జరిగి మహాలక్ష్మి వదిన ఆ తాలిబొట్టుని తీసి చక్రి మొహం మీద కొట్టి వెళ్ళిపోమంటే చక్రి అన్న పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో మళ్ళీ అమ్మలాంటి వదినమ్మ లేకుండా పోతుంది. అప్పుడు కన్నా ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అనుకుంటూ ఇంకా భయపడుతూ ఉంటారు. మీరేం భయపడకండి. వదిన నాకు మాటిచ్చింది ఈ ఇంటిని వదిలి వెళ్ళనని. రే కన్నా, నీకు అర్థం కావట్లేదురా, ఇంటిని వదిలి వెళ్ళను అని మాటిచ్చింది. సరే ఒప్పుకుంటాము, కానీ అక్కడ పిలిచింది వాళ్ళ నాన్న పిలిచినప్పుడు వెళ్ళను చెయ్యను అని చెప్పడానికి వీల్లేదు కదా. మహాలక్ష్మికి వాళ్ళమ్మ నాన్న అంటే ఎంతో ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ కోసమే అక్కడికి వెళ్తుంది. చక్రిని ఏమన్నా ఇష్టపడి చేసుకుందా పోని, ఎదిరించి వాడితో రావాలి అని అనడానికి? ఆ పిల్లకోడితో పెళ్ళి ఇష్టం లేక చక్రిని పెళ్లి చేసుకుని వచ్చింది. ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని కేశవ కాస్త ఆలోచించుకుంటూనే మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ చక్రిని మహాలక్ష్మిని తీసుకుని సరాసరి అక్కడికి వెళ్తాడు. మహాలక్ష్మి ముందు ఏ మాత్రం కోపపడని మనిషిలా రెండల్లుడు గారు అంటూ గుమ్మం దాకా తీసుకెళ్ళి లలిత అంటూ పిలిచి ఇంకా లలితను హారతి ఇచ్చి మరి అల్లుడు గారిని అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళనగానే సరేనండి అని హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకువెళ్తారు. అల్లుడు కదా, మర్యాదలు బాగానే చేస్తారు.
ఇంకా బాగానే చేసి 2 రోజులు గడిచిపోతుంది. ఇంకా 3వ రోజు నుంచి కొంచెం ఒంట్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ముందు రోజు రాత్రే ప్రతాపు చక్రి ఒంటరిగా బాల్కనీలో తిరుగుతూ ఉండగా బాల్కనీ దగ్గరికి వచ్చి, ఏంటి ఈ ఇంట్లో అన్ని మర్యాదలు బాగా జరుగుతున్నాయి, నువ్వు ఇంటి అల్లుడుగా ఒప్పేసుకుంటాము అనుకుంటున్నావా? ఇంకా 5 రోజులు సమయం ఉంది. ఈరోజు 2వ రోజు. ఈ 5 రోజుల్లో ఏదైనా జరగచ్చు. నిన్ను ఇంట్లోంచి మెడపట్టి నా కూతురే బయటకు గెంటేయచ్చు, ఆ తాళి తీసి నీ మొహాన్న కొట్టేయచ్చు అంటూ మాట్లాడేసరికి ఇంకా చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం మాట్లాడడానికి అవకాశం లేదు, అక్కడ అవకాశం లేకుండానే పోతుంది కదా చక్రికి. సో అందుకని చక్రి కాస్త సైలెంట్గానే ఉంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఇంకా నిద్ర లేవదు. నిద్ర లేవకముందే మా ఆది ఉదయాన్నే లేగడం అలవాటు కదా, ఆది లేస్తాడు, తర్వాత చక్రి లేస్తాడు. బాగున్నారా బావగారు అని చెప్పి అనేసరికి బాగున్నాను అని చెప్పాను. కానీ అదే గుడ్ మార్నింగ్ బావగారు అని పలకరించుకుంటారు కదా, గుడ్ మార్నింగ్ చెప్తారు. మమ్మీ కాఫీ అనగానే ఇదిగోండి తీసుకోండి అని ఇద్దరికి కూడా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇద్దరు కూడా తాగుతూ రండి బావగారు అలా గార్డెన్లో తిరుగుదామని గార్డెన్ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి ఈలోపు కారులో వస్తాడు భూషణ్. ఏంటి పిల్లకోడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంటి భూషణ్ ఇక్కడికి వచ్చాడేంటి అని ఆలోచిస్తున్నావా అని చెప్పాను. కానీ అదేమీ లేదు అనేసరికి, నీ మనసులో ఆలోచన అదేలే, మీ చెల్లికి నాకు పెళ్ళైపోయింది, ఇంకెందుకు భూషణ్ ఇక్కడికి వస్తున్నాడు అని నీ మనసులో ఆలోచన మొదలైంది. నీకొచ్చిన ఆలోచనని, నీకొచ్చిన డౌట్ని నేను క్లారిఫై చేస్తాను కదా. మహాలక్ష్మికి నీకు పెళ్ళైపోతే మాత్రం మహాలక్ష్మి నీ జీవితంలో ఉంటుందనుకుంటున్నావా? మా నాన్న ఇక్కడికి ప్లాన్ చేసి మరి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? మహాలక్ష్మిని నీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పించి ఈ భూషణ్కి ఇచ్చి పెళ్లి చేయడం కోసమే మా నాన్న ఇక్కడికి రప్పించాడు. ఇక్కడికి వచ్చిన మహాలక్ష్మి మళ్ళీ ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేసి ఇంకా మహాలక్ష్మికి ఈ భూషణ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తాము. అప్పుడు మహాలక్ష్మి ఏం చేస్తుందో అది చూస్తాను. నీకు ఒక విషయం చెప్పనా? మా మహాలక్ష్మికి పెళ్ళయింది అని తెలిసినా కానీ ఈ భూషణ్ మాత్రం మా మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటానని ఎంతగానో ఆశపడుతున్నాడు. అందుకోసమనే మహాలక్ష్మికి భూషణ్కి పెళ్లి చేస్తాను అనగానే, మీకు అర్థం కావట్లేదు, మహాలక్ష్మికి నాకు పెళ్లి జరిగింది కదా, మహాలక్ష్మి నన్ను ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, మరి నా లైఫ్లోంచి మహాలక్ష్మిని తప్పించి ఈ పిల్లకొడుకిచ్చి పెళ్లి చేస్తానంటారేంటి? రేయ్, నువ్వు పిలకోడంటావేంట్రా? ఎప్పుడో పిలక తీసి పడేశాను. నీ వల్ల కాదు, మహాలక్ష్మి వల్ల. పిలకోడు అంటూ పేరు పెట్టి పిలవకుండా నిక్ నేమ్ పెట్టి పిలుస్తుంది కదా, అందుకనే పిలక తీసేశాను. మహాలక్ష్మి నాది, మహాలక్ష్మిని మాత్రం నీకు సొంతం కానివ్వను. మహాలక్ష్మిని నా నుంచి దూరం చేయాలని మాత్రం నువ్వు అనుకోవద్దు అంటూ మాట్లాడడంతో, ఏంటి అలా బిక్కర చూపులు చూస్తున్నావు? మేము ఇద్దరమున్నాము. ఆ రోజు నా కారు డ్రైవింగ్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదరా. ఆ రోజే నిన్ను గుర్తు పెట్టుకున్నానురా, నీకు చావు దెబ్బ కొట్టాలని. కానీ నువ్వే నాకు చావు దెబ్బ కొట్టి పెళ్ళి రేపనగా ముందు రోజు మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మహాలక్ష్మి నీ జీవితంలో ఉందని తెగ సంతోషపడిపోతున్నావు. అంకుల్ పక్కాగా ప్లాన్ చేసే మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చారు. పోతే పోయాయి. ఈ కొన్ని రోజులు మహాలక్ష్మి దూరంగా ఉన్న జీవితం పోతే పోయింది. ఇక మీదటైనా సరే మహాలక్ష్మిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను, నా జీవితంలో హ్యాపీగా చూసుకుంటాను అని ఇంకా భూషణ్ అనేసరికి, మహాలక్ష్మికి నువ్వంటే ఇష్టం లేదు కదా, నువ్వు టార్చర్ పెడతావనే కదా మహాలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంది. మళ్ళీ మహాలక్ష్మి లైఫ్లోకి వచ్చి చేసుకుంటాను అంటూ మాట్లాడతావేంటి? మహాలక్ష్మి నిన్ను ఇష్టపడదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. నీ ప్రాణాలు పోతే ఎందుకు ఇష్టపడదురా? చెప్పు, నీ ప్రాణాలు పోతే ఎందుకు ఇష్టపడదు? ఇప్పుడేంటి నా ప్రాణాలు తీసేస్తారా అనగానే, నీ ప్రాణాలు తీసేయవలసిన అవసరం మాకేముంది?
కేసులు అవి ఇవి మాకేం అవసరం? మహాలక్ష్మి అంటే నీకు ఇష్టం లేదని నువ్వు మహాలక్ష్మి తన ఇంట్లోంచి తన మనసులోంచి వెళ్ళిపోతావో, లేక శాశ్వతంగా మహాలక్ష్మిని పూర్తిగా వదిలేసుకోవడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, డబ్బు నీ మొహాన్న పడేస్తాను అంటూ ఇంకా భూషణ్ మాట్లాడేసరికి, మహాలక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వు డబ్బులు ఇచ్చి కొంటాననడమేంటి అంటూ ఇంకా చక్రి 2 అడుగులు ముందుకేసేసరికి చక్రి కాలర్ పట్టుకుంటాడు భూషణ్. ఏంట్రా ఏంటి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నువ్వు మా మీదకి వస్తున్నావా అంటూ వీళ్ళంతా కూడా డిస్కషన్ పడుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి మత్తుగా పడుకుంది కదా, మత్తుగా పడుకున్నది కాస్త బాల్కనీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కొట్టుకోవడం చూస్తుంది. గబగబా కిందకి వస్తుంది. కిందకి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడో కాదు, ఇంటి ముందు పక్కనే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా గబగబా వంటగదిలోకి వచ్చి ఎలా ఎలా అని చెప్పి ఏమైనా దొరుకుతుందేమోనని ఆయుధం వెతుకుతూ ఉండగా ఏమీ దొరకదు. ఏమీ దొరకకపోయేసరికి ఇంకా చాటుగా ఉండి, ఏంటి మహాలక్ష్మిని సొంతం అవుతుంది అనుకున్నావా? మహాలక్ష్మిని ఇక్కడికి పక్కా ప్లాన్గా తీసుకొచ్చారు వాళ్ళ నాన్న. మావయ్య గారే ప్లాన్ చేసి మరీ మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చారు. నీ జీవితంలోంచి మహాలక్ష్మిని శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలోకి మహాలక్ష్మిని పంపించడం కోసమే మావయ్య తన మనసుని తన మనస్సాక్షిని చంపుకుని మరీ మహాలక్ష్మిని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. లేదంటే అల్లుడుగా నిన్ను ఒప్పుకొని తీసుకొచ్చారనుకుంటావా? అది ఎప్పటికీ జరగని విషయం. మామయ్య గారికి తగ్గ అల్లుణ్ణి, ఇంటి అల్లుణ్ణి నేను మాత్రమే. అది గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నువ్వు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటావు, సుమారు 4-5 రోజులు అంతే. తర్వాత నువ్వెవరో మేమెవరో మహాలక్ష్మి కంటి చూపు తాకడానికి కూడా నీకు అవకాశం ఉండదు. ఎక్కడో మహాలక్ష్మి ఉంటుంది, నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటావు. అది అర్థమవుతుందా అని చెప్పనేసరికి, అది అనగానే, ఏంటి ఇంకా నీకు అవకాశం లేదు, అవకాశం చేయి దాటిపోయింది, ఇంకా నీకు ఎలాంటి అవకాశం లేదు. మహాలక్ష్మి నాది, నాకు మాత్రమే సొంతం, అర్థమవుతుందా? ఇంకొకసారి మహాలక్ష్మి జోలికి వెళ్ళాలి అన్నా, మహాలక్ష్మిని చూడాలి అన్నా నా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మహాలక్ష్మి నీతో ఎందుకు మాట్లాడాలి? వన్స్ నన్ను పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండము. వెంటనే మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా భూషణ్ కాస్త చెప్తాడు. ఆ మాటలన్నీ పక్కనే ఉండి అన్నీ వింటున్న మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తను చేసిన ప్రవర్తన అంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. అంటే నా తండ్రి కావాలనే నాకు అబద్ధం చెప్పాడు, నన్ను మోసం చేశాడు. నేను నా తండ్రిని ఎంతో నమ్మి ఇంట్లో అడుగుపెట్టాను, కానీ నా తండ్రి నన్ను మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టించి నన్ను శాశ్వతంగా ఎక్కడే ఉంచి ఈ పిల్లకోడికే ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, వెంటనే చక్రిని తీసుకుని వెళ్ళిపోవాలి అని మహాలక్ష్మి కాస్త చక్రి ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చక్రి గదిలోకి రావడంతో మహాలక్ష్మి, ఏంటి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు అనగానే, అది అనగానే ఆ భూషణ్ గాడు మళ్ళీ వచ్చాడు కదా అనేసరికి, అవును మహాలక్ష్మి గారు వచ్చాడు, అతను అనేసరికి నాకంతా తెలుసు. మా నాన్న కావాలనే పక్కాగా ప్లాన్ చేసి ఇక్కడికి నన్ను పిలిపించాడు కదా, కావాలని చేశాడు కదా, నన్ను ఇక్కడ ఉంచి మిమ్మల్ని నా నుంచి దూరం చేసి ఆ భూషణ్ గాడికి ఇచ్చి, అదే ఆ పిల్లకొడికి ఇచ్చిన జీవితాన్ని నాశనం చేయాలని పక్కాగా ప్లాన్ చేశాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న ప్లాన్ చేసిన ప్లాన్ని నేను అస్సలు అమలు చెయ్యను. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తక్షణమే వెళ్ళిపోవాలి అనగానే, మీ నాన్నగారికి తెలిస్తే పంపించరు కదా మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి, మా నాన్నకు తెలిసి ఎందుకు వెళ్ళాలి? మా నాన్నకు తెలియకుండానే వెళ్దాము, మా నాన్నకు చెప్పిగానే వెళ్ళాలా ఏంటి?
వెంటనే మీరు వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి, నేను వెనక గుమ్మం నుంచి వచ్చి కారులో ఎక్కేస్తాను, మనిద్దరం వెళ్ళిపోదాము అనేసరికి అలా చేస్తే తప్పు కదండి అనగానే, తప్ప ఏంటి తప్పు? మా నాన్న నన్ను నమ్మించి మోసం చేసి ఇక్కడ వరకు తీసుకురావడం తప్పు కదా? మా నాన్న నాకు ఇంత నమ్మక ద్రోహం చేయడం తప్పు కదా? ఇంత నమ్మించడం తప్పు కదా? ఇంత నమ్మాను మా నాన్నని నేను. అలాంటిది మా నాన్న నన్ను ఈ రకంగా మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అసలు నేను మా నాన్నని ఎంతలా నమ్మానో తెలుసా? మీరు అసలు నమ్మరు. నిజంగా మా నాన్న పూర్తిగా మారిపోయాడు, నన్ను బాగా చూసుకుంటాడు, ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా సంతోషంగా ఉందాము అని మన పెళ్ళి ఏ సిచ్యువేషన్లో అయ్యిందో కూడా చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మా నాన్న చేసిన ఈ పని చూస్తే నాకు మా నాన్న మీద అసహ్యం కలుగుతుంది. ఇంత మోసం చేసి నన్ను ఈ ఇంటికి తీసుకొస్తారని కలలో కూడా అనుకోలేదు. మీరు వెళ్ళి కారు స్టార్ట్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త గబగబా గదిలోకి వెళ్ళి తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న సమయంలో మహాలక్ష్మి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఆ చక్రి కారు రెడీ చేసి పెట్టాడు కదా, చక్రి కారు ఎక్కి ఇద్దరు బయలుదేరి రోడ్డుకొచ్చేస్తారు. రోడ్డుకొచ్చేసరికి ఇవి ఏమీ తెలియని ప్రతాపు భూషణ్ రావడంతో, అదేంటి అల్లుడు గారు మీరొచ్చారు, మిమ్మల్ని కానీ మహాలక్ష్మి ఇక్కడ చూసిందంటే మాత్రం అస్సలు ఊరుకోదు, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? ఆ చక్రిని తన జీవితంలోంచి పంపించేసి మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను కదా, నేను ఇచ్చిన మాట తప్పను, మీరు దయచేసి ఇక్కడ రాకండి, ఇక్కడికి వస్తే మళ్ళీ తనకు ఇబ్బంది అవుతుంది, తను మిమ్మల్ని పసిగట్టేస్తుంది అని చెప్పనేసరికి, ఏం పర్వాలేదు మావయ్య, మహాలక్ష్మి ఇంకా నిద్ర లేవలేనట్టుంది అనగానే, నిద్ర లేచిందో లేవలేదో అవన్నీ అనవసరం, ముందు మీరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళండి, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, కొన్ని రోజులు ఓపిక పడితే మహాలక్ష్మి మీ సొంతం అవుతుంది కదా, మీరెందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? దయచేసి అర్థం చేసుకోండి అల్లుడు గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, అది ముందు పంపించు అనగానే, సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి కాస్త పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మహాలక్ష్మి నిద్ర లేచిందా లలిత అనగానే, ఏమోనండి నాకు కనిపించలేదు అనగానే, మరి ఆ చక్రి ఎక్కడున్నాడు అనగానే, చక్రి ఇందాకెప్పుడో గార్డెన్లో ఉండడం చూశాను, మళ్ళీ చక్రిని కూడా చూడలేదు, ఉండు నేను వెళ్ళి మహాలక్ష్మిని పిలుచుకొస్తాను అని ఇంకా ప్రతాప్ కాస్త పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి గదిలో మహాలక్ష్మి ఉండదు. మహాలక్ష్మి లేకపోవడంతో, ఇదేంటి లలిత గదిలో మహాలక్ష్మి లేదు, అదేంటి మహాలక్ష్మి లేకపోవడం ఏంటి? మహాలక్ష్మి ఉదయం నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉంది, నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, అప్పుడు కూడా మహాలక్ష్మి అక్కడే ఉంది కదా, గదిలో పడుకునుంది, మీరు సరిగ్గా చూసారా మావయ్య? ఏ వాష్రూమ్లోనో ఉండుంటుంది, ఉండండి నేను వెళ్ళి చూసొస్తానని మహాలక్ష్మి గదంతా వెతికేసరికి మహాలక్ష్మికి సంబంధించిన ఏ చిన్న వస్తువు ఉండదు. ఇంకా లేకపోవడంతో, అంటే తను వేసుకొచ్చిన డ్రెస్సు చున్నీ అవి కూడా ఏమీ ఉండకపోవడంతో, ఇదేంటి మహాలక్ష్మి గది ఇంత ఖాళీగా ఉంది, తను తీసుకొచ్చిందే 4 జతల బట్టలు, ఆ బట్టలు కూడా కనిపించట్లేదు, వాళ్ళ బ్యాగ్ కూడా కనిపించట్లేదు అని ఆలోచించుకుంటూ మావయ్య మావయ్య అంటూ కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికి, ఏమైంది హారిక, మహాలక్ష్మి ఏది, మహాలక్ష్మిని తీసుకురాలేదేంటి హారిక అని చెప్పనగానే, ఏం చేయమంటారు మావయ్య గారు, మహాలక్ష్మి అక్కడ కనిపించలేదు, మహాలక్ష్మి అక్కడ ఉందో లేదో కూడా తెలియదు అని చెప్పనేసరికి, అదేంటి మహాలక్ష్మి అక్కడ ఉందో లేదో తెలియకపోవడం ఏంటి, మహాలక్ష్మి గదిలో నువ్వు వెతకలేదా అనగానే, వెతికాను మావయ్య, మహాలక్ష్మి వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చిన బ్యాగు కనిపించలేదు, ఏమీ కనిపించట్లేదు, అసలు మహాలక్ష్మి ఎక్కడుందో కూడా కనిపించట్లేదు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మహాలక్ష్మి లేకపోవడం ఏంటి హారిక, ఒక్కసారుండు మహాలక్ష్మికి ఫోన్ చేస్తాను, తన ఫోన్ తన దగ్గరే ఉంటుంది కదా అని ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మహాలక్ష్మి. ఏంటి నాన్న అని చెప్పాను కానీ, అమ్మ మహాలక్ష్మి ఎక్కడున్నావమ్మా అనేసరికి, నేను వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదేంటి మహాలక్ష్మి హైదరాబాద్ వెళ్ళిపోవడం ఏంటి, నాతో ఉంటాను అన్నావు, నన్ను క్షమించాను
నన్ను క్షమించాను అని ఎంత నమ్మించి మోసం చేసి ఇంటి వరకు తీసుకొచ్చారు నాన్న. కానీ మీ మోసం వెనుక, మీ కపటమైన ప్రేమ వెనుక దాగి ఉంది ఆ భూషణ్ కదా. ఆ భూషణ్ చెప్పినట్టల్లా ఆడించడం వల్లే కదా ఇంత పరిస్థితికి వచ్చింది. అసలు ఇదంతా చెయ్యాల్సింది ఆ భూషణం మీరే కలిపి చేశారు కదా నాన్న. మీరు నిజంగా నన్ను క్షమించి ఇంటికి పిలుచుకొచ్చారు అనుకున్నాను. కానీ నా జీవితంలోంచి చక్రిని తప్పించి ఆ భూషణ్తో మళ్ళీ పెళ్లి చేయాలని పక్కా ప్లాన్ తోటే వచ్చారని తెలుసుకోలేకపోయాను. ఆయన నన్ను ఈ రకంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు నాన్న. నేను మీ కూతుర్ని. మీకు మీ కూతురు అంటే కూడా ఆ భూషణ్ అంటే ఎందుకంత ఇష్టమో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ భూషణ్ని అంతలా ఎందుకు నమ్ముతున్నారో నాకు తెలియడం లేదు. ఆ భూషణే మీకు ఎక్కువైపోయాడా? మీ కూతురు భవిష్యత్తు, మీ కూతురు సంతోషం కంటే మీకు ఆ భూషణే ఎక్కువైపోయాడా మామయ్య అని చెప్పి, ఎక్కువైపోయాడా నాన్న అంటూ చెప్పడంతో ఎక్కడికి వెళ్ళాం మహా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావో అనగాని, చెప్పాను కదా నాన్న నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని. మీ ఇంట్లో ఉండవలసిన అవసరం నాకు లేదు. నాకంటూ ఒక ఇల్లుంది. పుట్టిల్లు ఎప్పటికైనా పెళ్ళైన అమ్మాయికి పరాయిల్లే అని రుజువు చేశారు. మీ స్వార్థం మీరు చూసుకున్నారు. నా సంతోషం గురించి మీరు ఆలోచించలేదు. అలాంటి మీతో నేను కలిసి ఉండలేను. ఇంకా మీతో ఉండవలసిన అవసరం కూడా నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ నా కోసం మా ఇంటికి రావద్దు. ఈసారి మీరు నిజంగా మారి మా ఇంటికి వచ్చినా నేను నమ్మనన్నా. ఆయన దయచేసి మళ్ళీ నా ఇంటి దరిదాపుల్లోకి రావద్దు నాన్న. నేను ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటాను. గత 20 సంవత్సరాలుగా నేను ఈ ఇంట్లో లేని సంతోషం నాకు పెద్ది వాళ్ళ ఇంట్లో ఉన్న 2-3 నెలలకే చాలా సంతోషం అనిపించింది నాన్న. ఆ కుటుంబం అంతా నాకు నచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా మగవాళ్ళైనా ఒక ఆడపిల్లను ఎలా గౌరవించాలి, ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలి, ఏ రకంగా ఆడపిల్లకు కావాల్సినవి ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు నాన్న. అలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. దయచేసి మా ఇంటి దరిదాపుల్లోకి రావద్దు నాన్న అంటూ ఫోన్ మాట్లాడేసి పెట్టేస్తుంది. అమ్మాయి ఏదండి అనగాని, వెళ్ళిపోయింది. ఈ భూషణ్కి చెప్తే అర్థం కాదు. భూషణ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడారా అని చెప్పాను. కానీ అంతా భూషణే చక్రికి విషయం అంతా చెప్పేశాడు నాన్న. మరి చక్రి చెప్పాడో లేదో తెలియదు కానీ మహాలక్ష్మి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదనగాని, చక్రి చెప్పే పరిస్థితి అవసరంలా మహాలక్ష్మియే చాటుగా వినుంటుంది. లేదంటే చక్రి అంత వివరించి చెప్పే పరిస్థితి లేదు. మహాలక్ష్మి మనసులోంచి వచ్చే ప్రతి మాట కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. మహాలక్ష్మి మీ ముగ్గురు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందిరా. వినేసి ఆ భూషణ్ గారిని ఇంటికి తీసుకొచ్చింది మళ్ళీ నా గొంతు కొయ్యడానిక. నాకు అవసరం లేదు, మీరు మళ్ళీ మా ఇంటి గడప తొక్కొద్దు అని నా మొహం మీద చీకొట్టకుండా ఫోన్లో చీకొట్టి వెళ్ళిపోయిందిరా. అసలు నేను ఏం ప్లాన్ చేసా ఇంటికి వెళ్ళాను. నన్ను నేను తగ్గించుకుని ఎంతో వినయంగా ఆ తాగుబోతుడు నారాయణ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ కటిక నేల మీద కూర్చుని భోజనం చేసి ఎంత తగ్గి ఉన్నానో తెలుసా. అక్కడ ఉన్నంతసేపు కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నప్పుడు ఏ రకంగా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో నేను అక్కడ ఉండి మహాలక్ష్మిని ఆ చక్రి గారిని ఒప్పించి మరీ తీసుకొచ్చిన 2 రోజులకే వాళ్ళు మనకు చేయకుండా వెళ్ళిపోయేటట్టు చేశారు కదరా. నువ్వు ఆ భూషణ్ గాడును మంచి పని చేశారు. చిచ్చి, మీలాంటి వాళ్ళతో ఇలానే ఉంటుంది అని. ఇంకా ప్రతాప్ అయితే తల పట్టుకుని కూర్చుంటాడు. ఏంటి మావయ్య, ఏం చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు? మహాలక్ష్మిని చక్రి నుంచి దూరం చేయడం ఏంటి మావయ్య? భూషణ్ అంటే ఇష్టం లేకనే కదా మహాలక్ష్మి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మరి మళ్ళీ అలాంటి మహాలక్ష్మిని నమ్మించి మోసం చేసి తీసుకొచ్చి అప్పచెప్తామనుకున్నారా? తప్పు చేశారు మావయ్య, చాలా పెద్ద తప్పు చేశారు. మీరు చేసిన ఈ పని వల్ల మీలో నిజంగా మార్పు వచ్చినా మహాలక్ష్మి వినదు, వినిపించుకోదు కూడా. మహాలక్ష్మి నమ్మకాన్ని నిజంగా మీరు ఈరోజు మోసం చేశారు. ఇన్ని రోజులు మహాలక్ష్మి నమ్మకాన్ని వాళ్ళే మోసం చేసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు మోసపోయింది మహాలక్ష్మి.
అది మీకు అర్థం కావట్లేదు, ఎందుకో మీరు ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు మావయ్య అంటూ హారిక వెళ్ళిపోతుంది. ఏంటండి ఇది అనేసరికి మన తలరాతే మన తలరాత, బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలు కనగలమా అంటూ ఇంకా ప్రతాప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి ఇద్దరు కూడా సరాసరి ఇంటికి వచ్చేస్తారు. కారు రావడంతో చక్రి ఒక్కడే వచ్చాడా అని భయపడుతూ ఉండగానే ఈలోపు మహాలక్ష్మి కూడా వస్తుంది. అమ్మ మహా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. అదేంటమ్మా 4 రోజులు ఉండి వస్తావని అనుకున్నాను, ఈలోపే వచ్చేసావేంటి అనగానే అది అనేసరికి ఏంట్రా అమ్మాయిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, ఏం జరిగిందిరా అక్కడ అని చెప్పాను. కానీ ఏం జరగలేదు పెద్ది అని చెప్పి ఇంకా జరిగిందంతా కూడా మాధవ్కి చెప్పేసరికి మాధవ కన్నా కేశవ లోపల తెగ సంతోషపడిపోతారు. మహాలక్ష్మి మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టేసిందని తెగ సంబరపడిపోతారు వాళ్ళైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వాళ్ళ గురించి నిజం తెలుసుకుని మహాలక్ష్మి వాళ్ళకు దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.